కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, హైదరాబాద్ లో ఎటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి? అలాగే జీహెచ్ఎంసీ అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఎస్ రత్న, నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా మనకు చిరుజల్లులు అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే మనకి కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మనకు ఈశాన్య బంగాళాఖాతంలో ఋతుపవన ద్రోణి అనేది ఒకటి నెలకొనడం వల్ల కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల్, పెద్దపల్లి జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక మనం హైదరాబాద్ పరిస్థితి చూస్తే కూడా రాగల 48 గంటల పాటు కూడా చిరుజల్లులు లేదంటే ఉరుములతో కూడినటువంటి మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక నిన్న రాత్రి నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా ఈరోజు తెల్లవారుజామున వరకు ఇటు మనకు ఖైరతాబాద్, షేక్పేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలలో అయితే మనకు ఎడతెరిపి లేకుండా ముసురు అనేది ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఇటు ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే హైదరాబాద్లో సాయంత్రం నుంచి మనకి రాత్రి వరకు కూడా వర్షాలు ఉంటాయని గతంలోనే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏవైతే లోతట్టు ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలని ఇటు జీహెచ్ఎంసీకి అదేవిధంగా తదితర శాఖల అధికారులతోటి కూడా ఎప్పటికప్పుడు సమన్వయం అవుతూ వారికి అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతోంది. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 2-3 రోజుల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్ అంజుమా, అయితే ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలు ఏదైనా గుర్తించారా అధికారులు? అక్కడ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? హైదరాబాద్లో మనకు ఇటు వరద ముంపు ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. ఇటు కూకట్పల్లి చూసుకున్నా సరే, లేదంటే మనకి ఇటు షేక్పేట్ నాలా వైపు, అదేవిధంగా బేగంపేట వైపు మనకి హైదరాబాద్లో పలు ప్రాంతాలు అయితే ఉన్నాయి. వరద ముంపుకు సంబంధించి ఆగకుండా అరగంట సేపు వర్షం పడినా సరే ఇళ్లలోకి నీళ్లు రావడము, రోడ్లన్నీ చెరువులను తలపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల ప్రజలనైతే ఇటు రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నప్పుడైతే తప్పకుండా ఇటు వాతావరణ శాఖ నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు అలర్ట్స్ ఇవ్వడము, వీరు అక్కడ ఉన్నటువంటి ప్రజల అప్రమత్తం చేస్తూ వారికి మెసేజ్లు పంపించడము, అదే విధంగా వారిని అలర్ట్స్ చేయడం కూడా జరుగుతోంది. ఇక రానున్న 48 గంటల పాటు కూడా మనకు మోస్తరు వర్షమే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు అదేవిధంగా వాతావరణ శాఖ కూడా తెలుపుతోంది. అయితే హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి మనకు భారీ వర్ష సూచన అయితే లేదు. కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.